గొంతులో క్యాన్సర్ వచ్చింది. ఈ నొప్పి భరించలేకపోతున్నా, ప్రార్థన చేయలేకపోతున్నాను, చచ్చిపోయాను. అయితే ఆ దేవుడు వచ్చాడు, యేసు ప్రభు లాగా వచ్చామా దా అన్నాడు. ఏంటి వచ్చేది ప్రభా, నేను నమ్మాను, నా వాళ్ళకి చెప్పాలి అని. అందరూ అలాగంటారమ్మా, 2 రోజుల పైకి మర్చిపోతుంటే. అలా కాదు, ఒకసారి నన్ను రక్షించు, మా బ్రాహ్మణులు బూజు దులపాలి, దేవుడు తెలియట్లేదు, చచ్చిపోతున్నాము అనేసరికి ఈ విశ్వాసం గొప్పదమ్మా అని గొంతు ఇలా పట్టి పీకితే గొంతు కుళ్ళిపై చీవు నెత్తిరి కారుతుందని చూసావా, బాగు చేసి పెట్టినంటే ఈ గొంతు ప్రభా అబద్ధం అయిపోయింది, పాడే కొత్త గొంతి అంటే ఆకాశం నుంచి బల్బులాగా తీసి ఇక్కడ పూర్తి చేసాడండి. ఈ గొంతు ఇంత స్వీట్ గొంతు అప్పుడు ఉండేది కాదు, బండ గొంతు, మగాడి గొంతులో ఉండేది. అప్పటి నుంచి సేవ చేస్తున్నాను, మంచి గొంతు ఇచ్చాడు. గోపి గారి గురించి ప్రార్థిస్తున్నాను ప్రభా, అద్భుత కడవ ఆశ్చర్య కడవనైన పరిశుద్ధుడ, అద్భుత రీతిగా ప్రభ బిడ్డకు ప్రభ ద్వారాలు తెచ్చు ప్రభ, నిశ్చితమైన జీవిత భాగస్వామితో వివాహం జరిపించమని ప్రభా. రోమిల్లా సిఖోబా తల శుబురి కొన్న తిల్కారి సఖాల వష్మరి వినాసి కామత రిషుకుల్ బోవి తరిషోబిలిత రిబారి బరి బరికిలో తరిమోనే వెలా సిఖో బారి బారి బరిషోలో వోలి వోలి సిఖిల్లి తరిషమలి తరి దిల్ ఖాంద్రి నౌసిలాత విష్మరి కినాసి కిల్ దోరి షబలి ఖాల హరియాని సకల్త్రియా ఏసునామని అడుగుచున్నాను తండ్రి, ఆమేన్ ఆమేన్ ఆమేన్. ముగ్గురం కలిసి కూర్చొని ఆ శవం దగ్గర ప్రార్థన చేసినాం. చెవులు ఇట్లా నోరు పెట్టి ఏసునామంలో లే ఎప్పుడైతే గట్టిగా అరిచినామో ఆమె కళ్ళు తెరవడం జరిగింది. మా ఇంట్లో ఒక ఆమె ఉంది, ఆమెకు ప్రార్థన చేస్తే ఆమె కడుపులోకి వెళ్ళి 680 రాళ్ళు బయటికి రావడం జరిగింది. ఒక్కొక్క రాయి ఇంత పెద్ద రాళ్ళు. ఏసునామలో నాకు గర్భసంచి వచ్చిన కాకని పలికిన దేవుడు నాకు గర్భసంచి ఇచ్చిండు. ఏసునామలో నాకు 2 మనవలు పుడుదురు కాక దేవుడు అట్లనే ఇచ్చిండు. ఒకరోజు ఇట్లా నడుచుకుంటా, ప్రభా నాకు 200 అయితే బాగుండని ఆయన అనుకుంటా నడుస్తున్నా. ఈడ మాట్లాడుకుంటూ నడిచిన ఆ బాబు కాళ్ళ కాడ పడినాయి. చూస్తే 100 రూపాయల నోటు కనిపించింది, తీసి చూస్తే 200 ఉన్నాయి. నా ఏటీఎంలో 270 రూపాయలు మాత్రం ఉన్నాయి. ప్రార్థన చేసి నాకు ఏటీఎం కార్డు పెడితే 1,64,444 రూపాయలు నా బ్యాంకులకు వచ్చినాయి. ఆ 8 గంటల ఆపరేషన్లో పొట్ట ఓపెన్ చేసిన తర్వాత డాక్టర్ గారు భయపడిపోయి తన తండ్రిని కానీ భర్తను కానీ థియేటర్ లోపలికి రమ్మన్నారు. మా డాడీ లోపలికి వచ్చినప్పటికి నా కడుపుల పేగులను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు. 18 అడుగుల పేగుకి 14 అడుగుల పేగు కుళ్ళిపోయింది, 4 అడుగుల పేగు మాత్రమే ఉంటుంది. నేను ఆపరేషన్ చేసినా మీ అమ్మాయి 72 గంటల్లో చచ్చిపోతుంది, చెయ్యకపోయినా 72 గంటల్లో చచ్చిపోద్ది, నన్ను ఏం చేయమంటారని అడిగారంట. మా డాడీ అన్నారంట, డాక్టర్ గారు చచ్చిపోయిందనుకో నోరు మూసుకుని శవాన్ని తీసుకెళ్ళిపోతాం, బ్రతికిందనుకో నా దేవుని కనపరుస్తామయ్యా, మీ పని మీరు చేయండి అని చెప్పేసి 8 గంటలు పోయిన తర్వాత స్పృహలో లేని నేను కళ్ళు తెరిసినప్పటికీ డాక్టర్ గారి చేతిలో పేగు ఇలాగ ఏలాడబడుతుందండి, చాప పిల్ల కొట్టుకున్నట్టు కొట్టుకుంటుంది. 14 అడుగుల పేగు తీసేశారండి, 4 అడుగుల పేగే ఉంది, బయటకు పంపించారు. 72 గంటలు గడిచిన తర్వాత డాక్టర్ గారు వచ్చి మీ అమ్మాయి ఎంత పెద్ద ఆపరేషన్ చేశాను కానీ ఎక్కువ కాలం బ్రతుకుతుందని అనుకుంటున్నారేమో, 4 అడుగుల పేగు ద్వారా ఆ అమ్మాయి ఏమీ తినలేదు, ఏమీ త్రాగలేదు, 3 నెలల కంటే ఎక్కువ బ్రతకదని చెప్పారంట. ఇప్పటికి దేవుడు నాకు 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. దేవునికి స్తోత్రం.